వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. శిశువులకు తల్లిపాలు ఎంత విలువైనవో తెలిసిందే. శిశువులకు తల్లిపాల ద్వారానే వ్యాధి నిరోధక శక్తి అందుతుంది. అయితే కొందరు తల్లులకు పాలు రాకపోవడం, కొందరు శిశువులకు తల్లిపాలు అందని పరిస్థితులు ఉన్నాయి. అందుకే ప్రభుత్వమే పాల బ్యాంకులను ఏర్పాటు చేసి ఉచితంగా తల్లి పాలను అందిస్తోంది. అయితే తల్లి పాలను అమ్మకానికి పెట్టడం చట్ట వ్యతిరేకమని, అలా ఎవరైనా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం తల్లి పాల విక్రయానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. పాలిచ్చే తల్లుల నుంచి ప్రభుత్వమే పాలను సేకరించి అవసరంలో ఉన్న చిన్నారులకు అందిస్తుందని ఎఫ్ఎస్ఎస్ఐ వెల్లడించింది. ఆ మేరకు ప్రభుత్వం పాల బ్యాంకులు ఏర్పాటు చేసిందని వివరించింది. అయితే కొందరు వ్యాపార దృక్పథంతో తల్లిపాలను విక్రయిస్తున్నారని, ఆన్లైన్లో ఇలాంటి అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. అనుమతి లేని ఇలాంటి అమ్మకాలను వెంటనే నిలిపివేయాలని హెచ్చరించింది. అంతేకాదు, తల్లిపాల విక్రయానికి ప్రయత్నించే వ్యాపారులకు లైసెన్సులు జారీ చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎఫ్ఎస్ఎస్ఐ నిర్దేశించింది. లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.